చలో అందరికీ ఐతారం శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక. సిద్దిపేట జిల్లా దుబ్బాక కాడ పండ్ల దవాఖాన ఒకటి కట్టిరట. పండ్ల దవాఖాన అంటే మనం కొనుక్కొని తినే పండ్లు కాదు, దంతాలు ఉంటాయి కదా, దంతాల దవాఖాన కట్టిరట. ఆ దంతాల దవాఖాన అయితే కట్టిరు, ఇంకా అది ఓపెనే కాలేదు. కానీ ఈలోపు దంతాల దవాఖాన్ని ఆక్రమించినాయట. ఏంటివి? పందులు, మురుగునీరు, ఈగలు, దోమలు అన్నీ కలిసి మేమెందుకు ఆవాసం చేసుకోవద్దు, కొత్త దవాఖానైనా ముందుగా మా పండ్లు ఏమైనా సాఫ్ చేయరు అనుకుంటున్నాయా ఎటకతో. కానీ మొత్తం మీద దవాఖానా చుట్టూ మొత్తం దంతా మంచిగానే లేపినాయట. ఈ పందులు, మురుగునీరు ఇదంతా. మరి అదివరకు అధికారులు చూడకుండా వచ్చిన ఏడగడుతున్నాం ఏం సంగతి, దీన్ని చుట్టుపట్టు కడితే వచ్చే జనాలకు ఎట్లుంటుంది, వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లుంటాయి, మనం దవాఖానా కానీ పిలిచి కొత్త రోగాలను అంటించి తోలుతామా, ఏం సంగతి అనే దాని మీద లాపరవాగానే ఎవరట అధికారులు. కానీ ఎవరు అయ్యాంకల పోయి పట్టించుకుంటలేరట. ఓపెన్ కాకముందే ఇట్లుంటే ఓపెన్ అయినాక ఎట్లుండాలో నుల్లా. ఆ ఓపెన్ అయినాక ఏమున్నది, ఒక్కనాడు ఓపెనింగ్ నాడు తెల్ల ముగ్గు పోసి అంతా సాఫ్ చేసి రిబ్బన్ కటింగ్ చేయించి వచ్చిన అధికారు ప్రజాప్రతినిధి ముందల చప్పట్లు కొట్టించుకొని అవతల పడితే చల్లగా ఉంటుంది అనుకుర్రు ఏమో. కానీ దవాఖాన వెనకంగా చుట్టుపక్కల అంతా మురుగునీరు, పందులు, ఈగలు, దోమలు ఇవన్నీ ఉంటే ఎట్లుంటుందో లేనిపోని రోగాలు వస్తాయి. మరి దవాఖాన అంటే ఎంత జబర్దస్త్గా ఉండాలి. మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏడ చూసుకున్న సర్కారు దవాఖానల హాలత్ అయితే కొన్ని జాగాల్లో మారదు, కొన్ని జాగాల్లో మారుతుంది. ఇక మారని జాగాల్లో మారనట్టే ఉంటుంది, అది మామూలుగా ఉండదు, మరణాలకు అడ్రస్గా ఉంటుంది అనుకో రాదురి. గట్లు ఉన్నది పరిస్థితి. మరి అయితే రంగోలిగా దవాఖానా చూసొద్దాం రారి ఓపెన్ కాకముందే. అయ్యో గిది దావఖానా లేకపోతే మోరే, మొత్తం దావఖానా చుట్టూరుగా మోరే ఉంది కదా నుల్లా. ఇక అధికారులు పట్టించుకోకపోవడా పాలకుల నిర్లక్ష్యమా తెలియదు గాని పేరుకు మాత్రం పల్లె దవాఖానా. ఇక చూస్తేనేమో గిట్లున్నది. ఇక పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే గిదే కావచ్చు. పల్లె దవాఖానా కొత్త బిల్డింగు కట్టిండ్రట, ఇంకా సర్వే చేయలేరట. ఇక బిల్డింగ్ మాత్రం డ్రైనేజీల కూరకపోయి ఆగమాగమున్నది. ఇక గిది దవాఖాన లెక్కున్నాదుర్రా. 14వ వార్డులున్న మాలకుంట కాడ పల్లె దవాఖానా కొత్తగా కట్టిండ్రు. ఇప్పటిదాకా గదిని సర్వే చేయలేరు. వార్డుల నుంచి వచ్చే మురికి నీరు మొత్తం గదిని చుట్టూరుగానే ఉంటాందట. బిల్డింగు పూర్తయి మొత్తం మురికిల్నే కూరకపోయిందులో. దుబ్బాకలో గల ఏరియా వెటనరీ హాస్పిటల్ యందు ఈ మోరి ప్రాబ్లం చాలా తీవ్రతంగా ఉంది. ఇక్కడ మన మోరి నీళ్లు వర్షాలు పడ్డప్పుడు ఆ మోరి అనేది పొంగి మన హాస్పిటల్ ఉన్న ఆవరణలోకి మోరీలు రావడం వల్ల దోమలు ఎక్కువవుతున్నాయి. ఇక్కడ పశువుల దవాఖానా అనేది ఎవరు పట్టించుకొని ఈ విధంగా అద్మాన స్థితిలో ఉన్నది. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి ఈ మోరి సమస్యలు పరిష్కరించగలరని కోరుతున్నాను. ఇటు దిక్కు అధికారులు చూస్తలేరు, ఇక మరి అటు దిక్కు ఆ నాయకులు పట్టించుకుంటలేరు. ఇక ఎట్లయితుంది? దావఖాన ఓపెనింగ్ వేసింది లేదు, గండ్లకు రోగులు పోయింది లేదు. మళ్ళా చూస్తేనేమో గదిని సుతారం గిట్లున్నది. డ్రైనేజీ నీళ్ళతోటి కొత్త బిల్డింగు తలతల ఎట్ల మెరుతుందో చూడుండ్రి. మురుగునీటితోటి చిన్న కుంటనే తలపిస్తుంది. పల్లె దవాఖాన వెనక మొత్తం పశువుల దవాఖాన. ఎప్పుడు చూసినా పశువుల దవాఖానకు పశువుల్ని తీసుకొస్తా ఉంటారట. అక్కడికి రావాలంటే జనాలు ముక్కు మీద ఏలేసుకొని వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. మరి అధికారులు పాలకులు ఇప్పటికన్నా నజరేసి గిది చూస్తే మంచిగా ఉంటుందని చెప్పుకొత్తాను అక్కడ ఉన్నోళ్ళంతా. ఇప్పుడు ఏ ముచ్చట కాముచ్చట చెప్పుకోవాలి కానీ దేశంలో ఏపీ పోతున్నంత అభివృద్ధి అయితే ఏ రాష్ట్రంలో కనపడతలేదు. వాస్తవం చెప్తున్నా. ఎందుకనంటే ఒక రాష్ట్ర ప్రజలు మాకు ఈ పాలకుడు వద్దు అని తిరస్కరించడమే గొప్ప విషయం. ఈ పాలకుడే కావాలని గెలిపించుకోవడం ఇంకా గొప్ప విషయం. గెలిపించుకున్నాక గెలిచిన పాలకులు ప్రజలు మా మీద నమ్మకం ఉంచిరు, వాళ్ళ పాలన ఎట్లుండాలి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటారు అని ముందుగా హామీల ద్వారా చెప్పడమే కాక చెప్పింది చెప్పినట్టు ఎక్కిన నాటి నుంచే నాయన ఇక మొదలు పెడితే ఇప్పటి వరకు ఆగలేదనుకో రాత్రి 2-2.5 ఏళ్ళ పొద్దు అభివృద్ధి ఆగుతలేదు. ఆడ ఎటు పోవాలంటే అటు, ఏం కావాలంటే అది. రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే, దవాఖాన్ల దగ్గర నుంచి మొదలు పెడితే, ఆరోగ్య కేంద్రాలు కానీ, విద్యలు కానీ, వైద్యం కానీ, అరే ఒకటని చెప్పాలా, రెండని చెప్పాలా, ముసలోళ్ళ పెన్షన్లు కానీ, విద్యా ఉపాధి అవకాశాలు కానీ, అసలు ఎట్లా చెప్పాలి ఏం కథనుల్లా. చెరువులు కానీ, ప్రతి గ్రామానికి ఏమేం కావాలి, సకల సౌకర్యాలు, హాలతులు, సౌలతులు అన్నీ పకడ్బందీగా జరుగుతున్నాయి. ఏపీ అభివృద్ధిని ఆదివారం ఒక్కొక్కసారి మనం, ఎందుకంటే అక్కడ నెలకొకసారి ఎట్లయితే ఈ ప్రజా దర్బార్ కానీ ఇదంతా పెట్టుకొని వాళ్ళు ఎట్లా సమీక్షిస్తారో మాస్ మల్లన మనం కూడా వారానికి ఒకసారి పాలన ఎట్లా పోతుంది అనేది మాట్లాడుకుందాం. అట్లే వీక్షిద్దాం రారి. ఏపీకి మహర్దశ పట్టిందనే చెప్పాలనల్లా. ఒక్కొక్కటి అనుకుంటా దినాము ఏదో ఒకటైతే స్టార్ట్ చేస్తుంది కూటమి సర్కారు. ఇక ఎవిటికి సుత తోసిపోకుండా మొత్తం మంచిగా వేసి పెడుతుంది అద్దమోలే. అభివృద్ధి పనులు ఆగకుండా ముంగలికి నడుస్తున్నాయనే చెప్పాలి. నడుచుడు కాదు పరిగెడుతున్నాయనే చెప్పాలి.
చెప్పుకోవాలి. ఇక గివన్నీ చూసి ఓర్వలేక గాలిపంక పాటోల కథలు గట్ల నడుస్తున్నాయి. పేకు ముచ్చట్లు, అసత్య ప్రచారాలు మళ్ళా తిరిగి జనాలను గాలకే కొడుతుండ్రు. ఇక 11 ఈకలు సాల్తలేనట్టున్నాయి, ఉన్నాయి కూడా ఈకేసుకుంటే మంచిగా ఉంటదన్నట్టు జగ్గులు ప్రవర్తిస్తాండు. ఇక నడిచే కాళ్ళ కట్టెబెట్టిన సుత కూటమి సర్కార్ అయితే అన్నిటినీ ఒడిదొడుకుల్ని ముంగటికి నెట్టుకుంటూనే పోతాంది. ఇక జనాల మంచిగోరుడే లక్ష్యంగా ముంగటికి పోతున్నదులా. చదువుకునే పిల్లగాండ్లకంచెల్లి పొలంలా కట్టం చేసే రైతన్నల దాకా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క తీరుగా మంచి మంచి పథకాలు ఇక మంచిగా చేస్తాండ్రు. గిట్ల నడుతాంది కూటమి సర్కారు హవా ఏపీలా. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి ఎగ్జామ్ కానీ పోతే ఎట్లా అయిపోయిందంటే సవలతులు చక్కగా లేవు, మేము పైసలేమో బరాబర్ కట్టినాము కానీ ఇక్కడ మేము కూర్చొని రాస్తేందుకు పరీక్షలే లేవా, హాల్లే సరిపోతలేవా, ఆ ఉన్నదే గింతతనా, మేము ఏం చేయాలని చెప్పి విద్యార్థులంతా రోడ్ల మీద రోడ్డు సైడ్ ఎట్లా అంటే ఇక నేను చెప్పుడు కాదు కానీ గింత ఘోరంగా పరీక్షలు రాస్తారు. ఒకళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని, ఒకళ్ళు నిలబడి, ఒకళ్ళు సకల ముక్కలం వేసుకొని రోడ్డు సైడ్ ఇటు సైడు మన రోడ్లో చెట్లు పెడతాం చూడు, అగో గట్ల వాళ్ళ తిప్పలు అయితే మామూలు తిప్పలు కావు. విద్యార్థులకు ఇటువంటి తిప్పలు ఉంటాయనే ఏడనే ఇది కాక అంటే మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రంలో జరిగింది అనుకో రాదురి. ఆ పక్క రాష్ట్రం ఏ రాష్ట్రము, ఏ జిల్లా, ఏ పల్లె, ఎందుకంత అవస్థ వచ్చింది వాళ్ళకంటే వాళ్ళు ఇన్స్టిట్యూట్కి ఏదైతే పోయారో ఆ వ్యవస్థ చక్కగా లేదు. పూరాగా ఆ వివరాలు ఏంది, ఆ కథ ఏంది, కార్ఖాన ఏంది కళ్ళతోటి చూద్దాం రా. అబ్బాబ్బాబ్బా గోస అనిపిస్తున్నది ఆ పొరగాలని చూస్తే. నిలబడి పరీక్ష రాసుడు, మోకాల మీద కూర్చొని, ఒకళ్ళు సైడ్కి కూర్చొని, ఇటు సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు, ఏందో అది పరీక్షలా లేకపోతే పరిశాన్లా అర్థం కాకుంటున్నది అనుకో రాదుండ్రి. ఇక వాళ్ళ అవస్థ నేను ఏమని చెప్పగాని మీరే కళ్ళతోటి చూడుర్రి. అయ్యో ఏందల్లా చదువుకునే పిల్లగాండ్లు పరీక్షలు రాత్తన్నట్టున్నారు, రోడ్డు మీద కూర్చుంటుండ్రు అని చూస్తాన్రా ఎట్లా? అవు మరి రోడ్డు మీద కూర్చొని రాత్తాన్రట, కూసోనికి అరలే లేవట. బీహార్లో ఇందికి ముచ్చట, గందికి ఏకంగా రోడ్ల మీదనే పరీక్షలు రాసుకుంటా కనబడ్డారు. అవు గిది సివాన్ జిల్లాలా గీ ముచ్చట అయింది. ఒక ప్రైవేటు కోచింగ్ ఇన్స్టిట్యూటు వాళ్ళ విద్యార్థులకు గిట్ల పరీక్షలు పెట్టింది. పరీక్షలు రాస్తందుకు సరైన తరగతి గదులు లేక విద్యార్థులు రోడ్లా ఇక అటు దిక్కు ఇటు దిక్కు కూర్చొని పరీక్షలు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక కొంతమంది ఏమో మోకాళ్ళ కూర్చొని, ఇంకొంతమంది ఏమో నిలబడి. ఇక మరి పేరుకేమో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఆయే, పైసలేమో మంచిగా తీసుకోబట్టి చూస్తేనేమో గిట్లుండే. ఇటు విద్యార్థులు రోడ్డు పక్క పొంట పరీక్ష రాస్తే అటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఇక బండ్లు అవోటి ఇవోటి మొత్తం చూసిన వాళ్ళందరూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇక చూడుండ్రి, సర్కారు బళ్ళను చక్కగా పెట్టకపోవడుతోటే, కనీస సదుపాయాలు కల్పించకపోవడుతోటే ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు డిమాండ్ మస్తుగా పెరిగింది. ఇక వీళ్ళేమో గిట్లా చేస్తాండ్రు అని చెప్పి నెటిజన్లు కామెంట్లు చేసుకొస్తాండ్రు. బీహార్లో జరిగే పరీక్షలు ప్రతిసారి చర్చనీయమైతాన్నాయి, మళ్ళీ చూసుకుంటే గిది ఇప్పుడు ఇట్లా. మొత్తం మీద ఇక మిల్లర్లు కూడా అయితారంగోలు ఇక మంచిగానే ఉన్నది. ఇలా ముచ్చట కూడా వినాలే. ఇప్పుడు సర్కార్కి ఇవ్వాల్సిన ధాన్యం ఉంటుంది కదా, దాన్ని స్టీమ్ చేసో జర సన్నగా చేసో జనాలకు మంచిది ఉంటుంది కదా. ఇక సందు చదువురా ముందని ఒక మిల్లరు మంచిగానే అరుచుకున్నాడు అనుకో రాదురి. కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని ఇక సాపు చేసిండు, సగం సర్కార్కి ఇచ్చిండు, సగం తాను ఉంచుకున్నాడు. ఇక ఆయన ఒక్కడే అట్లున్నాడు అంటే ఇక ఇప్పుడు ఆయనే గట్లున్నాడు అంటే ఇంకెంతమంది ఉండాలి. ఇక లారీలకు డీసీఎంలలో తరలించుకుంటా వీళ్ళతో దందా సురువైంది అనుకో రాదురి. ముఖ్యంగా అయితే ఈ రైస్ దందాల ఎంత ఆగముంటుంది అంటే ఎవరు ఎటు మాయ చేస్తారో అర్థం కాదు. మిల్లుకేమో మిల్లుకని తరలిస్తాం మనం, ఆడికి పోయినాక వాళ్ళు ఏం గాయాబ్ చేస్తారో ఎట్లా చేస్తారో అర్థమే కాదులా మొత్తం మీద. ఇక సర్కారుకు వచ్చిన సొమ్ము ఏమున్నది పుణ్యానిక మరి మంచిగానే అరుచుకొని మింగుదామని చూసినట్టున్నారు. ఇక మిల్లర్ల భాగవతం వనపర్తి జిల్లాలో మామూలుగా లేదు అయ్యా. అయితారంగోలే చెప్తున్నాం. తినే అన్నంలో కూడా గింత దోపిడీ గింత ఖాతా ఉందంటే ఇక వాళ్ళు ఏం దందాలు చేస్తున్నట్టు, ఎక్కడ దందాలు చేస్తున్నట్టు, సర్కారు ఏం పట్టించుకుంటున్నట్టు ఏం ఖాతో అర్థమే అయితే లేదు పోరి. మొత్తం మీద జనాలకు తెలిసి ఆగమే ఉన్నది ఈ పరిస్థితి. ఇక చూడు వాళ్ళ దోపిడీ ఎట్లున్నదో. నమిత్రా చిద్ద అంటే ముంచిత్రా పెద్ద అని వెనకట పెద్దలు సాత్రము ఊకెనే వేయలేరుల్లా. వనపర్తి జిల్లా కాడ మిల్లర్ల మాయజాలం ఒకటి బయటకు వచ్చింది. అధికారుల అండదండలతోటి కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని ఓ మిల్లరు పక్కదారి పట్టించిండు. కస్టమ్ మిల్లింగు రైస్ కోసం తీసుకుపోయే ధాన్యాన్ని సోలిపూర్ మిల్లర్లు చేసినట్టు మొత్తం మీద అధికారులు గుర్తుపట్టిండ్రు. మిల్లుకు ఇచ్చిన కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యము కనిపించకపోవడంతోటి అందరూ నోరు తెరిచిండ్రట. ముచ్చట ఏందా అని అరుచుకుంటే అసలు కథ బయటపడ్డది. గణపూర్ మండలం సోలిపూర్లున్న శ్రీ లక్ష్మీ నరసింహ ఇండస్ట్రీట్ల పౌర సరఫరాల అధికారులు తనిఖీలు చేసిండ్రు. గీ మిల్లుకు 2022 నుంచి 2023 నుంచి 2024 ఏడాది 75 లక్షల మెట్రిక్ టన్నులకు మీదనే ధాన్యము సర్కారు ఇస్తే 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు మరాడించి సర్కారుకు అప్పచెప్పిందట. ఇంకా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు లెక్కలు చూపకపోవడంతోటి మొత్తం బయటకు వచ్చింది. సాధారణ తనిఖీలో భాగంగా మేము నిన్న సోలిపూర్ గ్రామంలో
గణపూర్ మండలం సంబంధించి SLNS ఇండస్ట్రీస్ అనే రైస్ మిల్ తనిఖీ చేయడం జరిగింది. చూసినప్పటికే చాలా ధాన్యం అనేది పక్కదారి పట్టేట్టుగా అవగతమై ఇమ్మీడియట్గా పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఆ ధాన్యం అంతా లెక్కించడం జరిగింది. 3,874 మెట్రిక్ టన్నులు మాత్రమే మనకు తిరిగి చెల్లించడం జరిగింది. మరియు ఇంకనూ మనకి ఇవ్వాల్సింది 3,415 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా మనకి ఇంకా అక్కడ షార్టేజ్ అనేది కనపడింది. కేవలం 13 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. మిగిలినంతా కూడా పక్కదారి పట్టినట్టుగా నిర్ధారణ జరిగింది. దానికి సంబంధించి పంచనామా కండక్ట్ చేసి ఆయన మీద కేసు నమోదు చేయడానికి గాను జిల్లా కలెక్టర్ గారికి ఫైల్ సమర్పించడం జరిగింది. ఈ పక్కదారి పట్టిన ధాన్యం విలువ సుమారుగా 8 కోట్ల రూపాయలు పై చిలుకుంటుంది. సోలిపూర్ మిల్లుల 13.32 మెట్రిక్ టన్నుల ధాన్యమే ఉండుతోటి మిగతా ధాన్యం మిల్లరు మింగేసిండని అధికారులు గుర్తుపట్టిండ్రు. మాయమైన ధాన్యం విలువ ఏం తక్కువ 8 కోట్ల రూపాయల దాకానే ఉంటుందట. ఈడెవడో మా జగనన్న కాక వారసుడే ఉన్నట్టున్నాడు. గుంటూరుకి వెళ్ళి వచ్చినాడ సూర్యాపేటలో తిష్ట వేసిండు అనుకో రాదుర్రి. ఎందుకనంటే నకిలీ ఫోన్పే తెచ్చుకున్నాడట. ఇక ఇక్కడక్కడ మరి అక్కడేని చేసి వచ్చిండో. ఇక ఊర్లు మారుతుంటేనే సంపాదన పెరుగుతుంది అనుకున్నాడో ఎట్లనో. కానీ ఇక సూర్యాపేటలోకి వచ్చే వాళ్ళ ఈడాడ నిలబడితే బ్రో కొంచెం నేను క్యాష్ ఇస్తాను నాకు ఫోన్పే చేస్తావంటే అయ్యో వైనాట్ నువ్వు చెప్పు అని చెప్పని నెంబర్ చెప్పి క్యాష్ జేబులో పెట్టుకొని ఇక కొట్టినగానే ఆడ రిసీవ్డ్ అని పడుతున్నదట. ఫోన్పే ద్వారా మీకు 30 రూపాయలు వచ్చాయి థ్యాంక్ యూ బాస్ అంటాడు కదా మహేష్ బాబు. అట్లాంటి సౌండ్ ఒకటి పెట్టిండట. ఇక పడ్డయిగా అనుకొని వాడెళ్ళిపోతుండే. ఈ లోపల మళ్ళీ వీడు దొరకడు ఆడేగా. అట్లా ఒక 3 రోజులలోనే 1,00,000 రూపాయలు సంపాదించిండట. 3 రోజులలో 1,00,000 రూపాయలు ఏ ఎంప్లాయీ సంపాదిస్తాడు చెప్పురి. మరి అట్లా 30 రోజులు ఉంటే ఎంత సంపాదించాలి వాడు? అగో నకిలీ ఫోన్పేలతోటి గంత కథ ఉన్నదట. మొత్తం మీద దొరకబట్టి ఈ పంత సాఫ్ చేసిరు అనుకో రాదురి. మరి ఇట్లాంటి వాళ్ళు మోపోయినాక ఇక ఓ దిక్కేమో సైబర్ నేరగాల, ఓ దిక్కేమో ఫోన్పే నేరగాల. ఇక ఎవరిని నమ్మేటట్టున్నది రోడ్డు మీద. ఆపతికి జర క్యాష్ ఇస్తాను నువ్వు ఫోన్పే చేయబోయి అంటే చేయగానే రిసీవ్డ్ అని వస్తున్నదట. పడ్డయిగా అనుకున్నాడు సపోర్ట్ అంటబోతుండట. వీడేమో మంచిగా జేబు నింపుకొని ఇవతల పడుతున్నాడట. ఎక్కడి కథ ఉంది ఏం కథ ఉంది బాయ్ మొత్తం మీద అయితే. ఇక చూడు పనితనం చూడు ఎట్లున్నదో కథ. అంత ధమాకు ఉండాలి, ధైర్యం కూడా ఉండాలి కదా చేయాలంటే. అయితే రంగోలిగా ఆరాంగా దొరికిండట. మరి ఎట్టయితుందో చూద్దాం రా. ఫోన్ పేలు గూగుల్ పేలల్ల సుత మోసాలు పుల్లుగా చేస్తాన్రులో. గీ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాడ ఫేకు ఫోన్ పే గూగుల్ పే చేస్తున్న ఒక ఆయనను పట్టుకొని తుక్కు కొట్టి పోలీస్ టౌన్కు అప్పజెప్పిండ్రు బాధితులు. నకిలీ ఫోన్ పే చేసిన గీ మనిషి కనబడుతుండ్రు కదనుల్లా ఈయననేనట. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. తమ్మిశెట్టి పాపారావట ఈయన పేరు. ఈయన 3 వద్దుల నుంచెళ్ళి అమాయక జనాలను మోసం చేస్తాడట. నకిలీ ఫోన్ పే తోటి ఏం తక్క 1,00,000 రూపాయల దాకా పైసలు తీసుకున్నాడని బాధితులు చెప్పుకత్తాండ్రు. ఇక ఈయనే మేళ్ళ చెరువు హుజూర్ నగర్ జాగలల్లా గిట్లా తిరుక్కుంటా ఫోన్ పేలల్లా పైసలు కొట్టిపించుకుంటా మోసాలు చేసుకుంటా తిరుగుతుండట. ఇక ముచ్చట ఎరకబుడితోటి పోలీసోళ్లకు చెప్పి ముందుగాల వీళ్ళు తుక్కు కొట్టి అటెనక చిక్కి వాళ్ళకు పంపించిండ్రు. జర భద్రం గిసుంటి మోసగాలు సుతా పుల్లుగా తయారైతుండ్రు. ఓళ్ళు అసలోళ్ళు ఓళ్ళు నకిలోళ్ళు నిజంగానే చేస్తుండ్రా లేకపోతే గిది మోసమా అని కనిపెట్టుకుంటుండాలి గీ కాలంలా. బాధితులకి ఆయన దొరికిండు వ్యక్తి హుజూర్నగర్లో పోలీసు వాళ్ళ చుట్టూ తిరిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మేమేమన్నా దొంగలమా, మీరేమన్నా దొంగలు దొరికినట్టు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు అంటుర్రు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలాంటి అమాయకులకి ఇంకెవరికి ఏం జరగకుండా దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇవాళ రేపట్ల ఏటీఎం దొంగనదాలు తగ్గినవిలా. ఎందుకనంటే పలగొడుతుంటే కుయ్యా అని సౌండ్ వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకపోతురు అని గీడ చూడు ఎట్లా చేసిరు. మొత్తం ఏటీఎం డబ్బనే లేపుకపోయిరట. లేపుకపోతే అట్లా 8 లక్షల దాకా ఉన్నాయట. మంచిగానే గిట్టుబాటు అయినట్టున్నది. 8 లక్షలు అంటే మరి 4-5 ఉన్నా పంచుకుంటే బాగానే వస్తాయి కదా. అలా ఇల్లు గడిచేది 2 నెలల పాటు వీళ్ళకి కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. మరి దొంగల వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది. ఎట్లుంటుంది ఇలా పోలీసు వాళ్ళకి దొరికి వాళ్ళు కుయ్యి అంటుంటే కేసులు పెడితే ఆ మిషన్ వెళ్ళక ప్లగ్గులు వెళ్ళక ఇవన్నీ తిప్పలు ఎందుకు, డబ్బే ఎత్తుకపోతే అయిపోతుందని దర్జాగా మంచి పని చేసిరట. అబ్బా ఎంత మునగాలరా మీరు మంది సొమ్ముకు. అబ్బా మమ్మమ్మ 8 లక్షలు అంటే ఎవరు దాచుకునేయో ఏం కాతో ఎక్కడి కారకానో దారిన పోయేటోళ్ళకి అవసరానికి వస్తే అని ఏటీఎం మిషన్లు పెడితే మీరు దారిన పోయే దొంగలు కాబట్టి మీకు దోపిడీకి ఎక్కరొచ్చినాయి అన్నట్టు. మొత్తం మీద ఏటీఎం మిషన్లని ఇట్లా కూడా ఎత్తుకపోతురట. కాబట్టి ఆడ కావలు పెడితే బాగుంటుంది సర్కారు. లింగులు ఇట్టుకు అంటే ఒక ఆయనను పెడుతురు ఒక తాను ఒకడు కూడా ఉండలేడు. ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు దొంగలు? మీరు పెట్టుకోలేము అదేమో తప్పు. మీరు ఎవరన్నా పెట్టుకుంటే మేము దొంగతనం చెయ్యం. మరి ఖాళీ ఉన్నప్పుడు మేము ఎందుకు ఖాళీగా ఉంటాం? మా చేతులు ఊకుంటాయా?
మా చేతులు గులగులనే ఎత్తుకొని పోయినాం అన్నట్టే ఉన్నది ముచ్చట. మొత్తం మీద అయితే మరి ఏడు ఆపరేషన్ చేసిరు ఇక దాన్ని తీసుకుపోయి ఎటంటే అటు వలగొట్టొచ్చు కదా, ఆడ ఉంటే కష్టం కానీ ఓ రాత్రి ఎటన్నా ఆటోలను బీటోలను వేసుకొని అవతల పడ్డరు అనుకో, ఏడుకో నిర్మాషం ఉన్న ఏ చెట్లకో దూరంగా ఎత్తుకొని పోయి పట వలగొట్టి మొత్తం పైసలన్నీ తీసుకుంటే అయిపోయాయి. అగో గదే జరుగుతున్నది కథ. అబ్బరే డొబ్బా అద్రింది దెబ్బ, దీన్ని ఎత్తుకపోతే ఇంకా మనం పుల్లు కోటీశ్వర్లమే అని అనుకున్నారు కావచ్చు. అందుకే ఏటీఎం మీద వేసిండ్రు కన్ను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కాడ పెద్ద దొంగతనం అయిందుల్లో ఎస్బీఐ ఏటీఎం మిషన్ ని ఎత్తుకొని పోయినరు దొంగలు. ఏటీఎం మిషన్ ను బండ్లకి గుంజుకపోయి మంచిగా ఎక్కించుకొని పోయినరులా. పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే అయింది గీ ముచ్చట. ఇక ముచ్చట ఎరకవుడుతోటి అందరు పోయి చూష్టాల కంటే ఏం లేకుండా డబ్బాకు డబ్బనే ఎత్తుకపోయినరట. ఫింగర్ ప్రింట్లు ఇక ఉంటాయి కదా డాగ్ స్క్వాడ్లు, వీటిని పట్టుకొచ్చి ఎక్కడికక్కడ ఎంకులాడుతుండ్రు ఆసన పట్టించి. ఏం తక్క 8 లక్షల రూపాయలే ఉన్నాయట ఏటీఎంలా. ఇక మంచిగానే ప్లానింగ్ కట్టినట్టున్నారు దొంగలు పాడుగాను. ఏందుల్లా ఒకటి కాకపోతే ఒకటి, బడి కాకపోతే గుడి, గుడి కాకపోతే రోడ్డు, రోడ్డు కాకపోతే ఇంకేదన్నా. ఏ దొంగతనాలు అయితే ఆపుతలేరు, మస్తుగా చేస్తుండ్రు. గిట్లా దొంగతనాలు చేస్తే కఠిన చర్యలు తప్పాయి. ఇక లోపట్లేసి తాతలకు తన్నులు గట్టిగా ఎత్తామన్నా సుత ఎత్తెత్తిర్తి మళ్ళా బయటకు రామా అన్నట్టే చేస్తుండ్రు. పోలీసోళ్లకు సవాళ్ళ మీద సవాళ్ళు ఇసురుతుండ్రు. ఏం ఎండలు ఉన్నాయి ఇలా, బండి మీద పోరి నడుచుకుంటా పోరి ఏడన్నా పోరి కానీ చెమటలు పట్టి ఈ ఎండలకు బండలు వలిగేటట్టు ఉన్నది. గంతగానం కొడుతున్నాయి ఈ ఎండలు. వామ్మో ఎక్కడెండ ఏం కథ. పొద్దుగాల 9 నుంచే దంచి పొద్దుగాల 9కే ఈ సోడా బండ్లు ఆళ్ళు బయటకు వచ్చేస్తున్నారు అనుకో రాదురి. ఎందుకంటే ఏ మెట్రో స్టేషన్ కిందనో నీడ పట్టును పెట్టుకుంటే దూప అని వచ్చి తాగిపోతారని ఇక వాళ్ళ బాధ. అగో గంతగానం కొడుతున్నాయి ఎండలు. కడుపులకు నీళ్లు తప్ప పోతలేదు. చల్ల నీళ్ళు ఏడున్నాయి, ఫ్రిడ్జ్లు ఏడున్నాయి, ఫ్రిడ్జ్లలో మంచిగా కరెంట్ ఉంటుందా లేదా. అగో గంతగానం అవస్థలు ఉన్నాయి అనుకో రాదురి. ఇక జనాలు అయితే ఎక్కడికైనా ప్రయాణించాలన్నా, బండ్ల మీద పోవాలన్నా, బస్సుకు పోవాలన్నా ఎక్కడి ఇబ్బంది. దిగి ఒక 5 నిమిషాలు నడుద్దామంటే నడిచే పరిస్థితి లేదు. నెత్తికి మన కడిచిప్పులు కట్టుకోను, హెల్మెట్లు పెట్టుకోను, లేకపోతే చెత్తిర్లు పెట్టుకోను, ఒకటా రెండా. వాళ్ళు ఎండదలకుండా ఎన్ని తిప్పల వడదెబ్బ అయితే గ్యారెంటీ కొట్టేటట్టున్నది. సెగ చెంపలకు తలుగుతుంటే నాయన మామూలు ఎండలు కాదు ఇక చూడురి. అరే బండలు మండే, ఎండలు మండే, నెత్తి మీద మాడలు మండే, గట్ల కొడుతుంది ఎండ. ఎండలతోటి బయటకు వచ్చేటట్టు లేదు, పని చేసుకునేటట్టు లేదు. ఏదన్నా పనుండి బయటకు పోతే అలసిపోయి ఇంట్లోకి వచ్చి ప్యాన్ వేసుకొని సప్పుడు దాకా వంటే ఐటీలు పోయినట్టు అయిపోతుంది పానం అంతా. గంతగానం ఎండలు కొడుతున్నాయి పోన్రి. ఇక ఎండలు చేయంగా సోడా సెంటర్లకు, కూల్ డ్రింకులకు బగ్గనే గిరాకు పెరిగింది కానీ ఇక పానాలే అలసిపోయి ఆగమాగం అయ్యే కాడికి వచ్చింది. ఇక ఏప్రిల్లోనే గిట్లుంటే ఇంకా మేలో ఇంకెట్లుంటాయో అని చెప్పి మస్తుగా భయపడుతుండ్రు పబ్లిక్. ఎండాకాలం పోయేదాకా బయటకు పోయే పరిస్థితే కనబడతలేదు. ఏదేమున్నా ఈ త్యాప బాణుడు బగబగ నిప్పులు కక్కుతుండు పోన్రి. మునుపట్లెక్క లేకుండా ఈ త్యాప జర్రంతా ఎక్కనే కొడుతున్నాయి ఎండలు. గింతగానం ఎండలు మండినాక ఎట్లయితుంది చెప్పుర్రి. కాలం పోయేదాకా జర ఇంటి పట్టునుంటే మంచిగా ఉంటది, లేకపోతే ఆడదెబ్బలు దాంతో దావకాన్ల కోవుడు. ఇక గిట్లే నడుతుంది అన్నట్టు. ముందుగాలనే కాలం వచ్చింది. ఇక సొచ్చిన కాంచెలి ఈరాం లేకుండా ఎండలు కొడితే రోడ్ల మీద ఆమ్లెట్లు వేసుకున్న సుత ఆమ్లెట్ మస్తుగా అయ్యేటట్టున్నది పోన్రే. ఇక ఇవ్వనట్టు వాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇక ఉంటా.